తెలంగాణ పార్టీ ఎందుకు పెట్టాలనిపించింది, ఎందుకు టీఆర్ఎస్లో విలీనం చేశారు అని అంటే ఎందుకు పెట్టాలంటే ఆ రోజుకున్న పరిస్థితి ఏంటంటే ఒక మహిళగా ఇది నా బరువు నా భుజాన్ని వేసుకున్నాను. నా మెంటాలిటీ ఏంటంటే అమ్మా, ఒక ఇష్యూ నేను టేకప్ చేస్తే అది అచీవ్ చేసి దాంట్లో సక్సెస్ చూసే వరకు నేను నిద్రపోను. దానివల్ల నేను ఎంత కోల్పోతున్నానో సిద్ధపడతాను. ఆర్థిక పరంగా కావచ్చు, లేకపోతే నా కెరియర్ పరంగా కావచ్చు, ఏది కోల్పోయినా పర్లేదు, కానీ నేను అనుకున్నది సాధించాలి అన్న ఒక లక్ష్యంతో నేను తెలంగాణ ఇష్యూని టేకప్ చేశాను. సో 98 నేను బీజేపీలో నేను జాయిన్ అయినప్పుడు తెలంగాణ కోసమే వచ్చాను. ఆ రోజుకున్న నాకు ఆఫర్స్ కానీ కంటెస్ట్ చేయమన్నా కానీ, లేకపోతే ఆ రోజు అధికారంలోకి వచ్చింది బీజేపీ, నేను మంత్రిని అయి ఉండేదాన్ని. నాకు లేనిది లేదు, అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ ఆఫర్స్ చేశారు. కానీ ఇది కాదు కదా, ఒక ఉద్యమం, ఒక తెలంగాణ స్టేట్ అనేది చాలా పెద్ద విషయం. అది ఒక మహిళగా నేను అది ఉన్నది ఆల్రెడీ ఉంది, దాన్ని బతికిద్దాం, దాన్ని తీసుకొద్దాం బయటికి, దాన్ని అచీవ్ చేద్దాం అన్న దీంతో ఆ రోజు నేను ఆ నిర్ణయం తీసుకుని చేసుకుంటూ వచ్చాను. కానీ ఒక సందర్భంలో ఏంటంటే కొంతమంది నాయకుల వల్ల, నేను పేరు చెప్పుకోదలుచుకోలేదు, వాళ్ళు ముఖ్యమంత్రులు కూడా కావచ్చు ఆ రోజుకి. సో వాళ్ళు ఏంటంటే ఈ తెలంగాణ రావడం వాళ్ళకి ఇష్టం లేదు. సో దీనివల్ల నేను ఆ రోజుకి ఉన్న పరిస్థితికి నేను పార్టీ విడిచి బయటకు రావాల్సి వచ్చింది. చెప్పాలంటే కూడా చెప్పచ్చు, ఇట్స్ బికాస్ ఆఫ్ టీడీపీ. చంద్రబాబు గారు ఆ రోజు పరిస్థితిలో వాళ్ళు అలయన్స్లో ఉన్నారు అందరూ. వాళ్ళు ఏంటంటే ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఇవాళ మనకి మోడీ గారికి ఉన్న మెజారిటీ, ఫుల్ మెజారిటీ అప్పుడు లేదు. నెంబర్ ఆఫ్ అలయన్స్ పార్ట్నర్స్, ఏడీఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, మన అదేంటి టీడీపీ కావచ్చు, ఇలా నెంబర్ ఆఫ్ పార్టీస్ ఉంది. కాబట్టి అదేంటంటే అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ఇవ్వాలి. ఫుల్ మెజారిటీ వచ్చి ఉంటే ఇచ్చేసేవాళ్ళు, కానీ రాలే. మిగతా అలయన్స్ పార్టీల మీద ఉండాల్సి వచ్చింది వాళ్ళ సపోర్ట్తో. అప్పటికీ నేను ఫైట్ చేశాను, మ్యాక్సిమం నేను ఫైట్ చేశాను. ఇంకొక స్టేజ్లో అయితే ఇంకా సరే, ఇప్పుడు వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు, చంద్రబాబు గారు కలిసి ఉండాలని. కానీ తెలంగాణకి ఎంత అన్యాయం జరుగుతుందో ఈ స్టేట్ వస్తే వాళ్ళకి బెటర్ అవుతుంది కదా అన్నది నాకు. ఎస్ మ్యామ్. ఇప్పుడు 69 ఉద్యమం తీసుకున్నా, ఇంతకుముందు అనేక మంది త్యాగాలు చేశారు, కొట్లాడారు. కానీ ఎక్కడో చోట ఆగింది, మళ్ళీ దాని ప్రాణం పోయాలి, మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి అనేది నా ఆలోచన. సో నేను ఆ రోజుకి మ్యాక్సిమం నేను కొట్లాడితే వాళ్ళు అది జరగనివ్వకుండా అడ్డుపడడం వల్ల ఇంకేదో కుదరదేమో అనేసి ఇంకప్పుడు పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చి అది అక్కడితో ఆపలే, దాన్ని బతికిద్దామని నేను తెలంగాణ పార్టీ పెట్టాను. పెట్టి ప్రతి ఇష్యూ మీద కొట్లాడాను నేను. 4.5 years నడిపాను, 2009 వరకు సో 2009 వరకు ఉన్నప్పుడు అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి నన్ను బతిమలాడి రమ్మని, అసలు ఆలోచన లేదు నాకు, అసలు టీఆర్ఎస్లో వెళ్ళాలి లేదు. వాళ్ళకి కేసీఆర్ గారి గురించి మీకు అందరికీ బాగా తెలుసు, ఆ రోజు తెలిసే పరిస్థితిలో లేదు. కానీ నాకు తెలుసు, నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు. నా పార్టీ ప్రెసిడెంట్ నేను. 4.5 years నుంచి ప్రతి ఇష్యూస్, రైతులు కావచ్చు, స్థానికుల ఉద్యోగాలు కావచ్చు, మూసీ నది కావచ్చు, విష జ్వరాలు కావచ్చు, కరెంటు కావచ్చు, యువకుల ఇష్యూ కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఇవన్నీ ఇష్యూస్ ఒకటి కాదు. ఇంత కొట్లాడుతూ దూకుడుతూ వెళ్తున్నప్పుడు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళు అందరూ, అమ్మో ఈ అమ్మాయి బాగా దూకుడు మీద వెళ్తుంది అంటే బాగా చేస్తున్నాను నేను, నా డ్యూటీ నేను కరెక్ట్గా చేస్తున్నాను. కరెక్ట్. సో ఓ పక్కన మెచ్చుకునేవారు, బయట మెచ్చుకునేవారు. బట్ ఈ అమ్మాయి దూకుడు మీద వెళ్తే ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది, బలపడకూడదు అని కొంతమందికి ఉండొచ్చు. సో కేసీఆర్కి ఏంటి, ఆయనకి ఈవిడ స్ట్రాంగ్గా వెళ్తుంటే ఒక మహిళగా ఈవిడ రేపు బలపడిపోతే నేను వెనక్కి అయిపోతానేమో. అప్పుడు ఈ వాజ్ సో ఆయన అప్కమింగ్ అప్పుడు పార్టీ పెట్టుకుని 2001లో. సో ఈ అమ్మాయి ఇంత బోల్డ్గా వెళ్తుంది కదా, ఎందుకు లాగేస్తే బెటర్ కదా, ఆయన ఆలోచనలన్నీ నెగిటివ్ ఆలోచనలు. నాకు కొంతవరకు అర్థమైపోయింది ఈయన కరెక్ట్గా ఉండడని. బట్ ఈయన ఏంటంటే మనుషులు కబురు పెట్టి, జయశంకర్ గారు మేధావులు వాళ్ళతో వీళ్ళతో ఏంటంటే మర్జ్ చేయమని నా మీద ఫోర్స్ పెట్టేవారు. నేను ఎందుకు అంటాను, రెండు ఒక కాజ్ మీద వెళ్తున్నప్పుడు మీరు తెలంగాణ కోసం, నేను తెలంగాణ కోసం. మీరు ఇప్పుడు వచ్చారు, నేను 98 నుంచి నేను మొదలు పెట్టాను. సో ఇద్దరం కలిసి ఉద్యమాలు చేద్దామండి. నేను ఎందుకు నా పార్టీ మీ దాంట్లో విలీనం చేయాలి,
ఆయన ఏంటంటే డొంక తిరుగుడు తిప్పి మిగతా మేధావులతోటి జయశంకర్ గారితో అందరి మీద ఇలా కాదు ఇలా బాగుంటుంది, ఇలా కాదు ఇలా బాగుంటుంది అనేసి చాలా డిస్కషన్స్ జరిగినాయి. ఇంకా ఆఖరికి ఏం తీసుకొచ్చాడంటే ఇంక మనం ఏదో కరెక్ట్ కాదు వాళ్ళే కరెక్ట్ అన్న ఫీలింగ్తో చేపించి కొన్ని కుట్రలు చేసి ఇంకా కాన్ఫరెన్స్ స్టేజ్లో నేను విలీనం చేయాల్సి వచ్చింది. లేకపోతే విలీనం చేసి ఉండేది అది కాదు. సార్ విలీనం చేశాను పోనీ అక్కడైనా కరెక్ట్గా నన్ను ఉంచాడా, అక్కడ నన్ను కరెక్ట్గా ఉంచలేదు ఆయన. చేరిన దగ్గర నుంచి నన్ను సస్పెండ్ చేసి బయటికి పంపించే వరకు ఇదే టెన్షన్ నాకు. నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా నన్ను ఓడగొట్టాలని చూశాడు ఆయన. బట్ లక్కీగా నేను గెలిచాను నేను. సో గెలిచిన తర్వాత వెంటనే మళ్ళీ ఏదో ఒక నిందేయడం, ఒక సాకు చూపించడం, దాంతో నాతో మాట్లాడడం మానేశారు. 6 months ఎంపీగా గెలిచిన తర్వాత 6 months నన్ను దూరం పెట్టాడు, మాట్లాడలే. నా కాన్స్టిట్యున్సీ పనులు నేను చేసుకున్నాను. మళ్ళీ ఈయన నిరాహార దీక్ష చేపట్టాడు. దాని తర్వాత ఈయన చచ్చిపోతాడేమో నేను మొత్తం ఢిల్లీ వాళ్ళతో మాట్లాడి గవర్నర్తో మాట్లాడి, తివారీ గారు గవర్నర్ అప్పుడు తివారీ గారు ఉన్నారు, సో చిదంబరం గారు ఉన్నారు అప్పుడు, హీ వాజ్ హోమ్ మినిస్టర్. సో మిగతా అందరితో మాట్లాడి ఈయన నిరాగదీక్ష చేస్తున్నారు, ఆయన చనిపోతాడేమండి, హెల్ప్ చేయండి ఆయన్ని. అప్పటికి మాటలు లేవు నాకు ఆయనకి. సో ఈ రకంగా చేసాం. అప్పుడు ఆ సందర్భంలో మళ్ళీ ఆయన కలిసి ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడుకోవడం జరిగింది. మళ్ళీ మాట్లాడుకుని మళ్ళీ పార్టీలో మామూలైంది. మామూలైన తర్వాత మళ్ళీ నా మీద ఇదే అది ఎప్పుడు ఆయన ఒక టైం వెయిట్ చేస్తూ కూర్చున్నాడు, ఈవిని ఎప్పుడు బయటికి పంపించేద్దామని. సో 2013లో కాంగ్రెస్ ఇస్తున్నాం అని అనౌన్స్ చేసింది. అనౌన్స్ చేసిన నైటే నన్ను సస్పెండ్ చేస్తాడు. మేము ఆ మేడంని విజయశాంతి గారిని మేము సస్పెండ్ చేయలేదు, ఆవిడే పెట్టకుండా మీరు యూట్యూబ్ కప్పుకున్నారు అని చెప్పి మీరు యూట్యూబ్లోకి వెళ్ళొచ్చు. అక్కడ మొత్తం మీకు ఇవాళ కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగానే అబద్ధాలు చెప్తున్నాడు. సో మీరు యూట్యూబ్కి వెళ్తే కేసీఆర్ 2013లో నన్ను సస్పెండ్ చేసింది ఆల్మోస్ట్ ఆల్ ద ఛానల్స్లో వచ్చింది. నైట్ 12 o'clock అది మీరు చూడొచ్చు. నేను జరిగింది చెప్తే నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేం లేదు. కేసీఆర్ లాగా ఇవాళ అసెంబ్లీలో నేను 3 ఎకరాలు ఇస్తానని చెప్పి నెక్స్ట్ కట్ చేస్తే నేను అసలు ఆ మాట అన్నే లేదేదో అని చెప్తున్నాడు. యాజ్ అ చీఫ్ మినిస్టర్గా ఆయన ఇంత అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఇవాళ లేదు అంటున్నాడంటే ఆయన ఎలాంటి వ్యక్తి మీకే అర్థం కావాలి. సో జరిగింది నేను చెప్తున్నాను. 2013లో నన్ను సస్పెండ్ చేసిన తర్వాత నా కాన్స్టిట్యున్సీలో నేను ఎంపీగానే ఉన్నాను, నా పని చేసుకుంటూ ఉన్నాను. 2014లో పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. అప్పుడు బిల్లు పాస్ అవుతున్నప్పుడు నాకు ఆయనకి మాట్లాడలేదు, కానీ ఆ రోజు ఫస్ట్ టైం నన్ను వచ్చి ఎలా ఉన్నావు విజయ అని ఒకే ఒక మాట అన్నాడు, బాగున్నా అన్న. సో ఫైనల్గా అది ఆ రోజు ఇంకా లాస్ట్ డే. ఇంకా అప్పుడు కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. మీరు వస్తారా అన్నాను. నేను ఉంటాను అది అన్నాను. ఇంకా హౌస్ స్టార్ట్ అయిపోయింది, స్పీకర్ ఆవిడ వచ్చారు, ముందుకు వెళ్ళాను, దగ్గరికి వెళ్ళి ఇంకా షౌటింగు, మిగతా వాళ్ళు ఆవిడ చదవబోతుంది బిల్లు చదువుతుంటే మిగతా వాళ్ళందరూ అడ్డుపడడం, నేను దూకడం, నేను అది పట్టుకోవడం పేపర్లు చింపకుంటాను. ఈయన చూస్తే ఈయన లేడు, అంటే ఆ ఘట్టంలో కూడా ఈయన లేడు. తెలంగాణ రావాలని ఇంట్రెస్ట్ లేదు ఆయనకి. ఉంటే ఆ ఒక్క ఎప్పుడు బిల్లు పాస్ అవుద్దని కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తుంది. ప్రపంచం మొత్తం తెలంగాణ వాళ్ళు అక్కడక్కడ ఉంటుంటారు కదమ్మా. సో అన్ని చోట్ల నేను తెలంగాణ వాళ్ళు ఎప్పుడు జరుగుతుందా, ఎప్పుడు బిల్లు పాస్ అవుద్దని ఉంటున్నారు. అలాంటి సమయంలో ఈయన అక్కడ కదా ఉండాలి, అక్కడ లేకుండాను బయటికి వెళ్ళిపోయాడు. సో ఆ లాస్ట్ మూమెంట్ వరకు కూడా నా డ్యూటీ నేను సిన్సియర్గా చేసి బిల్లు పాస్ అయింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. అవును మ్యామ్, ఆ టైంలో యూఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది ఒక్కదాన్నే నేను ఉన్నది ఇద్దరు ఎంపీలు ఒక ఆయన లేడు, వచ్చాడు వెళ్ళిపోయాడు. సో చివరి వరకు బిల్లు పాస్ అయ్యే వరకు నేను ఉన్నాను. ఆ రోజు బిల్లు పాస్ అయింది, నేను అనుకున్నది సాధించాను. అంటే ఇంత ట్రావెలింగ్ పట్టింది నాకు. బీజేపీ నుంచి, నా తల్లి తెలంగాణ నుంచి, టీఆర్ఎస్ దగ్గర నుంచి, కాంగ్రెస్ దగ్గర నుంచి ఇంత ట్రావెలింగ్. ఈ ట్రావెలింగ్లో ఎక్కడ నా స్వార్థం చూసుకోలేదు. విజయశాంతి ఒక పెద్ద స్టారు, తెలంగాణ కోసం కొట్లాడుతుంది. ఆవిడ అడిగితే ఏదో ఇవ్వడానికి అన్ని పార్టీలు రెడీ. ఆయన మిగతా పార్టీలు అందరూ నాకు ఏం కావాలో తీసుకోండి, మా పార్టీలోకి రండి అన్నీ అడిగారు. కానీ ఎప్పుడూ పదవులకి కానీ దేనికి నేను లొంగలే.
నేను దేనికి వచ్చాను? తెలంగాణ కోసం. అది నాకు ముఖ్యం. మీరు నాకు డబ్బులు ఆశ చూపించినా, పదవులు ఆశ చూపించినా, సీఎం పదవులు చూపించినా నాకు వద్దండి. నాకు తెలంగాణ ఇవ్వండి అని ప్రతి నిమిషం నేను టెన్షన్ పడ్డాను నేను. సో ఇలా జరిగింది నా కెరియర్, పొలిటికల్ కెరియర్ ఇంత స్ట్రగుల్తో కూడి. బట్ ఫైనల్గా నేను అనుకున్నది అచీవ్ చేశాను. అది నాకు ఎప్పుడైతే మీ తాతగారు అప్పటి రోజుల నుంచి ప్రాణం చేతబట్టుకుని మీరు అక్కడికి వెళ్ళారు, మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత మీ కళ నెరవేరింది అనుకోవచ్చు. అదే రాస్తుంటుంది ప్రతి బియ్యం మీద పేరు రాసినట్టు నాకు రాసింది తెలంగాణ నువ్వు కొట్లాడాలి, పార్లమెంట్లో నీ చేతుల మీదుగా రావాలి అన్నది రాసినట్టుంది. అది జరిగింది. మరి ఇంతకుముందు ఇంతమంది ఎంపీలు గెలిచారు, ఎప్పుడు రాలేదు. ఫైనల్ ఇద్దరిలో ఒకళ్ళు. నా డ్యూటీ నేను సక్రమంగా చేశాను. సార్ విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు, విమర్శించేటట్టు చేస్తారు కేసీఆర్. దీన్ని నేను పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా మనస్సాక్షికి తెలుసు, నా నిజాయితీ తెలుసు. నేను సిన్సియర్గా పనిచేస్తాను తెలంగాణ కోసం. ఒకటమ్మా, నేను ఏనాడు పోస్టుల కోసం పరిగెత్తిందో తాపత్రయపడిందో నా లేదు. నా ప్రజలకు మేలు జరిగితే చాలు. నన్ను ఏం చేయమంటారు చెప్పండి, నేను చేస్తాను. నా జీవితం అన్యాయం అయిపోయినా పర్లేదు, కానీ నా ప్రజలు 4 కోట్ల ప్రజలు, వాళ్ళకి మేలు జరిగితే చాలు అన్నదే తప్ప ఇంతకాలం ఎన్ని నాకు రెడ్ కార్పెట్లు వేశారమ్మా. మీకు ఏం కావాలో చెప్పండి, మీరు మా పార్టీలో రండి, ఇది ఇస్తా అది ఇస్తా. నమస్కారం కూడా పెట్టాను. నా తెలంగాణ ఇవ్వండి చాలు, ఇంకా అంతకంటే మిమ్మల్ని నేనేం కోరుకోను. నేను నాకు పెద్ద ఆశ లేదమ్మా. డబ్బు అన్నీ చూశాను కదా, ఇంకేముంటుంది. మీరు చెప్పినట్టు నాకేమీ లేదు. నా పిల్లలు కూడా వద్దు అనుకున్నా, అన్నీ వద్దు. తెలంగాణ వస్తే చాలు, 4 కోట్ల మంది బతుకుతాయి చాలు. సో అలా ఉండింది. అండ్ ఇప్పుడు పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా అది నా బాధ్యతగా అనుకుంటాను, నా డ్యూటీగా చేస్తాను నేను. అయ్యో అది పెద్ద పోస్టు, ఇది పోస్టు, నాకు ఏమీ లేదు. ఎంత పెద్ద, ఎందుకంటే ఇంకా పెద్దది హిమాలయ అంత పెద్దది ఇచ్చినా కూడా ఇదే విజయశాంతి, అదే బాధ్యత, అదే సేవ ప్రజలకి. ఎందుకు పిల్లలు లేరు, ఇంక దేనికి నేనేం చేసుకోవాలి? నేను మా హస్బెండ్ ఇద్దరమే తెలంగాణ కోసం అన్నీ పక్కన పెట్టేశాను. సో ప్రజలకు బాగా జరిగింది అనుకో. నా బాధ ఇవాళ ఏంటంటే, ఇంత కష్టపడి తెలంగాణ సాధించాం, 1200 మంది చనిపోయారు, వాళ్ళ ఆత్మ శాంతించాలంటే అసలు సిసలైన తెలంగాణ రావాలి అనుకుంటే ఆ తెలంగాణ రాలే. దోపిడీ తెలంగాణ జరుగుతుంది. ఇది నాకు బాధగా ఉంది. దీని మీద నేను ఫైట్ చేస్తున్నాను. నేను కేసీఆర్ గారు కూడా ఒక్కసారి మేము గుండె మీద చేపెట్టుకుని ఆలోచించండి, మీరు చేస్తుంది రైటా రాంగా అని. మీకు వయసు అయిపోయింది, ఇంకెంతకాలం బతుకుంటారు? కనీసం మీరు వెళ్ళే లోపల మంచి చేసి వెళ్ళాలన్న ఆలోచన మీకు తట్టట్లేదు కేసీఆర్ గారు. మనం ఎన్ని మాటలు మాట్లాడుకున్నాం తెలంగాణ, ఎన్ని విషయాలు మనం డిస్కస్ చేస్తాం తెలంగాణ. ఇవాళ ఏమైపోయింది? మీకు ఎలా మనసు వస్తుంది ఆ అమాయక ప్రజలను మోసం చేయాలని? మీకు దేవుడి భక్తి ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. ఇంత అబద్ధం, ఇంత మోసం అండి. ఇంత డబ్బు తిన్నారు కదా, ఏం చేసుకుంటాడు ఆయన చెప్పండి? 1,00,000 కోట్ల పైన మీరు తీసుకున్నారు, తెలుసు అందరికీ. ఏం చేసుకుంటారు? ఆల్మోస్ట్ మీరు 70కి వెళ్ళబోతున్నట్టున్నారు. ఏం తినడానికి ఉండదమ్మా, తినేది ఎంతో తింటాం. కానీ మీరు కొంచెం మారండి. నేను అదే అంటున్నా, కేసీఆర్ గారు మీరు ఇప్పుడైనా మారండి. 2 సార్లు మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ ప్రజలు వాళ్ళ మొహాలు చూడండి. వాళ్ళని చూస్తే మీకు మోసం చేయబుద్ధి అవుతుందా? మీకు తప్పనిపించట్లేదు మీకు నిజంగా? కనీసం ఇప్పుడైనా మారి మంచి చేసాను, ఈ భూమి నువ్వు విడిచేది వెళ్ళండి. మీకు వెళ్ళాల్సిన టైంలో మీరు ఉండండి, 100 ఏళ్ళు బతకండి కాదట్లే, కానీ తప్పు చేసి వెళ్ళొద్దు, మంచి చేసి వెళ్ళండి. ఉద్యమంతో చేసాం మనం. ఆ చిన్న తప్పు కూడా వద్దు, ఆ రిమార్క్ కూడా వద్దు అన్నది నేను ఆయనకి చెప్తున్నాను. నేను ఆయన తీసుకుంటాడని నేను అనుకోవట్లేదు, బట్ నా డ్యూటీ నేను చెప్తున్నాను. ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ గవర్నమెంట్కి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? నేను ఇవ్వను. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇంతసేపు చెప్పింది ఆయన మంచి చేస్తుంటే మీరు మంచి చేశారు, నేను మెచ్చుకుంటాను. ఇప్పుడు మిగతా నేను బీజేపీలో ఉన్నాను అని కాదమ్మా. ఆయన కేసీఆర్, నేను విజయశాంతి, మనం పని చేసాం, ఉద్యమంలో కొట్లాడాం. కానీ ఇవాళ మీరు ఒక ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే నేను ఒక్కరోజు కూడా మిమ్మల్ని నేను విమర్శించలే, తిట్టలే. 3 ఏళ్ళు మీకు టైం ఇచ్చాను నేను. సరే కొత్త పార్టీ, కొత్తగా వచ్చారు, బాగా చేస్తారు, ఒక నమ్మకం.
ఉద్యమం నుంచి వచ్చిన మనిషి కాబట్టి ఆయనకు ఆ బాధ్యత తెలుసు, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది, ప్రజలకు ఏ కష్టాలు ఉన్నాయి, ఎక్కడ ఏ ప్రాబ్లం తీర్చాలని తెలుసు కాబట్టి చేస్తాడు అనుకున్నా. కానీ చేయలే. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగానే ఆయన ఆలోచనలు మారిపోయినాయి, మనిషి మారిపోయాడు. ఉద్యమం ఉన్న కేసీఆర్ గారు వేరు, ఇప్పుడున్న కేసీఆర్ వేరు. అహం పెరిగిపోయింది. ఎవరిని ఒకళ్ళు విమర్శిస్తే దాన్ని అంటే అది మనసుకు తీసుకుంటున్నాడు ఆయన. అంటే ఒక వెంజన్స్ లాగా వాళ్ళ మీద కేసులు పెట్టడం, సంబంధం లేని కేసులు, పాపం ఎంతోమందిని వేధించడం, అది చిన్నవాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైనా సరే. ఏ రకంగా వెళ్ళిపోతున్నాడు అంటే ఏజ్ అయ్యే కొద్దీ మనం గతంలో చేసిన తప్పుల్ని మన తప్పుని దిద్దుకుని మనం మారడానికి ట్రై చేస్తాం. కానీ ఈయన మారతలే. ఏజ్ అయ్యే కొద్దీ ఇంకా అగ్రెసివ్గా, నెగిటివ్గా, హార్ష్గా, క్రిమినల్గా ఈ రకంగా తయారవుతుంటే మరి నాకు ఈయనకి ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఆలోచన నాకు అర్థం కావట్లే. ఫామ్ హౌస్లో కూర్చున్నది ఏ రకంగా మనం మోసం చేస్తూ వెళ్దాం అన్నది ఆలోచిస్తున్నాడు తప్ప ఇది మంచి చేద్దాం అన్నది లేదు. ఒక ముఖ్యమంత్రి అంటే పబ్లిక్లో ఉండాలి, ప్రజల్లో తిరగాలి. సో ఈయనైతే ప్రజల్లో తిరగట్లేదు. ఎంతసేపు ఫామ్ హౌస్లో కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు. ఏ ఆలోచన అంటే మంచి ఆలోచన కాదు, చెడ్డ ఆలోచనలు. ఈ ఎన్నికలకి ఇలా మోసం చేద్దాం, ఆ ఎన్నికలకి ఇలా మోసం చేద్దాం ప్రజల్ని. నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? ప్రజలు. ఆ ప్రజల్ని నువ్వు 2 సార్లు గెలిపించారు, అది తప్పనిపించట్లేదా అంటాను నేను. సో నేనైతే మార్కులు ఇవ్వను ఆయనకి. ఆయన డెఫినెట్గా మంచి చేస్తుంటే ఇచ్చుండేదాన్ని. మా పార్టీ ఏమనుకున్నా అనుకొని నేను ఆటోతో వెళ్ళి నేను పొగిడేదాన్ని.